హాయ్ హలో నమస్తే. నిన్న జరిగినటువంటి పొలిటికల్ న్యూస్ ఫాస్ట్ చూద్దాము. నిన్న జరిగినటువంటి మేజర్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక 2-3 జడ్జిమెంట్లు. వాటిలో ఒకటి గవర్నర్కి సంబంధించినటువంటి పవర్సు, రాష్ట్రపతికి సంబంధించిన పవర్లకు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది. రెండోది ట్రిబ్యునల్ పవర్స్ గురించి ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు ఒకటి జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఇంకోటి ఏదో జడ్జిమెంట్ ఇచ్చారు సిబిఐకి సంబంధించిన ఇండియా బుల్స్ ప్రోబ్కి సంబంధించిన ఒక 3 జడ్జిమెంట్ వచ్చి వీటిలో గవర్నర్కి సంబంధించిన జడ్జిమెంటే నాకు పర్సనల్గా చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఎందుకంటే జడ్జిమెంట్ ఎలా ఇచ్చారంటే గవర్నరు రాష్ట్రపతి బిల్స్ మీద అలాగే కూర్చోవటం కుదరదు, రాజ్యాంగ విరుద్ధం అన్నారు. గవర్నర్ బిల్స్ని రిజెక్ట్ అనే చేయాలి, యాక్సెప్ట్ అని చేయాలి, అలాగ పెండింగ్ పెట్టి కూర్చోవటం కరెక్ట్ కాదు అన్నప్పుడు మీరు మరి వాళ్ళకి ఏదో ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. కానీ కోర్టు ఏం చెప్పింది, ఇలా చేయటం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళకి మనం టైం లిమిట్ పెట్టలేము అని చెప్పింది. టైం లిమిట్ పెట్టలేము అన్నప్పుడు ఇంకేదేం జడ్జిమెంట్ అది? ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అన్యాయం, కానీ మనం ఆపలేము అన్నట్టు జడ్జిమెంట్. ఒక వ్యక్తిని చంపుతున్నాడు, కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఇది అలా చంపడం కరెక్ట్ తప్పు, అది ఆ రాజ్యాంగ విరుద్ధం, కానీ చంపకుండా మనం ఆపలేము అని జడ్జిమెంట్ ఇచ్చింది. అర్థమైంది? అలాంటి జడ్జిమెంట్ ఇది నిన్న వచ్చింది. నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. క్లియర్గా కోర్టు చేసిన జడ్జిమెంట్ ఏంటి, ఇలా బిల్లుల మీద కూర్చోవటం రాజ్యాంగ విరుద్ధం, కానీ గవర్నర్కి ప్రెసిడెంట్కి మనం టైం లిమిట్ పెట్టలేము. ఓకే, వాళ్ళు ఎక్కువ కాలం కనుక పెడితే మా దగ్గరికి రండి, మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాము, కానీ మాకు పవర్స్ లేవు. ఈ 3-4 స్టేట్మెంట్లు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. మీకు పవర్స్ లేనప్పుడు మీ దగ్గరికి వస్తే ఏం లాభం? వాళ్ళకి టైం లిమిట్ లేనప్పుడు మరి బిల్లు మీద కూర్చోకూడదని చెప్పేమి లాభం? ఓకే, ఇదాట్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది దానికి సంబంధించి. బట్ ఇప్పుడు అది 2 స్టేట్మెంట్లు చేశారు కాబట్టి ఇది మా విక్టరీ అని స్టేట్లు చెప్తున్నాయి, ఫెడరలిజం గెలిచిందని స్టేట్లు చెప్తున్నాయి, సెంటర్ గెలిచిందని వాళ్ళు ఇద్దరు సెలబ్రేట్ చేస్తున్నారు జడ్జిమెంట్ మీద. నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది పర్సనల్గా. ఓకే, డిఎంకే లీడర్ టీకేఎస్ ఎలాంగోవన్ కాల్స్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ అండ్ గవర్నర్స్ గుడ్ జడ్జిమెంట్. ఎవరు? డిఎంకే వాళ్ళు గుడ్ జడ్జిమెంట్ అన్నారు. ఎందుకు? అది చెప్పారు కదా, మీరు బిల్లు మీద కూర్చోవడం కరెక్ట్ కాదని స్టేట్మెంట్ చేశారు కదా, దాన్ని పట్టుకొని మేము గెలిచామంటున్నారు. వాళ్ళు నేషనల్ మీడియా, గోడి మీడియాలో వాళ్ళేం ప్రచారం చేస్తున్నారు, సెంటర్ గెలిచింది, ఎందుకంటే టైం లిమిట్ ఉండదు గవర్నర్కి ప్రెసిడెంట్కి, మీరు ఎలా చెప్తారు ఈ టైంలో ఇవ్వాలని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అది కోర్టు ఇద్దరిని గెలిపించింది, ఇద్దరిని ఓడగొట్టిందని నేనైతే అనుకుంటున్నా. గవర్నర్ కాంట్ సింప్లీ విత్హోల్డ్ బిల్స్ వితౌట్ రిటర్నింగ్ ఇట్ టు అసెంబ్లీ అలౌవింగ్ ఇట్ అగేన్స్ట్ ఫెడరలిజం. సుప్రీంకోర్టు చెప్పింది జడ్జిమెంట్ ఇది. ఓకే, ఇది ఇంకొక జడ్జిమెంట్. ఇదేంది, రిఫార్మ్స్ బిల్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్, దీన్ని మాత్రం కొట్టేసింది ఇమ్మీడియట్గా. ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసింది. ఇది ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది వాళ్ళకి సంబంధించింది. అదేంది, జడ్జిల అపాయింట్మెంట్లు, జడ్జిలకి శాలరీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి రావాలి అని వాళ్ళు ఒక చట్టం చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇది అన్యాయం, ఇది మీకు రాజ్యాంగ హక్కు, పార్లమెంట్ అంటే ఏమంటారు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, జ్యుడిషియరీ మీద కూడా మీరు యొక్క పవర్ సాధించాలని మీరు ఇలాంటి చట్టాలు చేశారని కొట్టేసింది. వాళ్ళది ఏది జడ్జిలకు సంబంధించింది. మరి అక్కడ ఇక్కడ ఒకటే కదా ప్రాబ్లం. ఇక్కడ ఆ జడ్జి ఇప్పుడు దీనికి ఒకటే ప్రాబ్లం. ఇక్కడేంటి, ఫెడరలిజం మీద సెంట్రల్ అనేది తన హోల్డ్ పెట్టుకోవడానికి వీళ్ళ ద్వారా బిల్స్ ఆపుతుంది అనేది ఒకటి. ఆ గవర్నర్ రవి 18 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ యొక్క బిల్స్ ఆపాడండి. ఏమండి, ఇప్పుడు ప్రెసిడెంట్కి గవర్నర్కి కొన్ని రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ ఉంటాయి? దేశద్రోహం జరుగుతుంది, దేశానికి ప్రమాదం వస్తుంది, లేదంటే ఒక పెద్ద విప్లవం వచ్చేది ఈ బిల్లులు కనుక పెట్టామంటే అని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని ఆపాలి. కానీ వాళ్ళు ఆపిన బిల్లులన్నీ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ పోస్టులు అండి. 14-15 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే ఆ బిల్లులు పోస్ట్ చేశారండి వైస్ ఛాన్సలర్కి సంబంధించి. ఓకే, అదేం వైస్ ఛాన్సలర్ లేకుండా కాలేజీలు ఎలా రన్ చేస్తాయి? దానికి వాడతారా పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ పవర్ ఆఫ్ గవర్నర్ అనేది వైస్ ఛాన్సలర్స్ దగ్గర, చిన్న బిల్లుల దగ్గర, టీచర్ల దగ్గర, పోస్ట్ మ్యాన్ దగ్గర వాడతారా ఈ పవర్స్?
ఓకే, ఇదైతే ఫెడరలిజానికి అన్యాయం. ఇది వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇలానే చేస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా 2014 నుంచి ఇదంతా డెమోక్రసీ ఎప్పుడో పోయింది. ఓకే, సుప్రీం కోర్ట్ సర్ప్రైజ్డ్ బై సిబిఐ ఫ్రెండ్లీ అప్రోచ్ ఇన్ ఇండియా బుల్స్ ప్రోబ్. ఇక్కడ చూడండి, ఇండియా బుల్స్ ప్రోబ్ చేస్తంటే ఇండియా బుల్స్ కేసులో అట సిబిఐ చాలా ఫ్రెండ్లీగా ఏదో ఫ్రెండ్తో మూవ్ చేస్తున్నారు క్రిమినల్స్ తోటి. వాళ్ళు క్రైమ్ చేశారు, సిబిఐ మీరు వాళ్ళని శత్రువులుగా చూడాలి, ఫ్రెండ్గా కాదని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. అంటే చూడండి, వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రెండ్, ఎక్కడ కావాలంటే అక్కడ శత్రువు. ఈ 3 జడ్జిమెంట్లకు సంబంధించి గవర్నర్ డిలేస్ నో లాంగర్ అన్చెక్డ్. కపిల్ సిబాల్ ఏమన్నాడంటే, ఐఎమ్ వెల్కమింగ్, ఇది మీ స్టేట్లు గెలిచారు, ఫెడరలిజం గెలిచి కపిల్ సిబాల్, బట్ ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ కపిల్ సిబాల్ ఫుల్లీ, బట్ స్టిల్ సంథింగ్ దే విల్ యూజ్ దట్ క్లాస్. ఎందుకంటే ఇఫ్ దే వాంట్ టు యూజ్ ది క్లాస్ ఎస్సీ వర్డిక్ట్ అండ్ గవర్నర్ అండ్ గుడ్ జడ్జ్మెంట్ సేస్ డిఎంకే. ఇది వాట్ అదర్ జాబ్ గవర్నర్ హ్యాస్ అదర్ దాన్ గివింగ్ అసెంట్ టు ది బిల్. కరెక్ట్ కదా అతను చెప్పింది. డిఎంకే అతను ఏం పని ఉందండి గవర్నర్లకి? గవర్నర్లు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ని అప్రూవ్ చేసి నీకు బిల్లుకు పంపిస్తే ఆ బిల్లుని అప్రూవ్ చేయాలి అంతే కదా. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాలను నువ్వు తీసుకొని అప్రూవ్ చేయాలని. వీళ్ళు అప్రూవ్ చేశారంటే అర్థం క్యాబినెట్లో బిల్ పాస్ చేశారంటే అర్థం, అసెంబ్లీలో బిల్ పాస్ చేశారంటే అర్థం వీళ్ళందరూ ఒప్పుకున్నారని అర్థం. దెన్ వాట్ గవర్నర్ హ్యాస్ ప్రాబ్లం? వై షుడ్ గవర్నర్ కీప్ ఆన్ ది బిల్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ దేశద్రోహం కేసు బిల్లు కాకపోతే, బిల్లు అయితే తప్ప. యూనివర్సిటీలు, స్కూల్ టీచర్లు ఆ బిల్లులు కూడా ఆపుతారా? ఆయనకి ఏం పని ఉందనేది నేను చెప్పింది కరెక్టే. ఓకే, బట్ ఇది నేను అనుకున్న దానికి ఇతను ఒక ఆర్టికల్ రాశాడు. ఇది ఏ పేపర్? ది federal.com వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. వీళ్ళు ఏం చెప్పారు చూడండి, సుప్రీం కోర్ట్ రూలింగ్ విల్ ఇంటెన్సిఫై సెంట్రల్ స్టేట్ టెన్షన్స్ అండ్ ఈజ్ అ సెట్బ్యాక్ ఫర్ ఫెడరలిజం. అది ఇప్పుడు వాళ్ళందరూ వెల్కము, ఇది ఫెడరలిజం గెలిచింది అంటున్నారు. నాకు ఎక్కడో ఇప్పుడు ఇది ప్రాబ్లం ఇంకా పెంచింది తప్ప తగ్గదని నాకు అనిపించింది. ఇతను అదేవిధంగా ఒక ఆర్టికల్ రాశాడు. This judgment is going to intensify the central state problems and it is a setback to the federalism అని ఒక అతను ఆర్టికల్ రాశాడు. నాకు కూడా అలానే అనిపించింది. ఓకే, సో అది దానికి జడ్జిమెంట్లకు సంబంధించి. ఇది నిన్న ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, యుఎస్ చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ రాశారట. ఆ రిపోర్ట్లో చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. దెర్ ఈస్ అ షాకింగ్ కామెంట్ అబౌట్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన పహల్గామ్ వార్ ఉంది కదా, దానికి సంబంధించి. దాంట్లో ఏమని రాశారంటే, యుఎస్ చైనా ఎకనామిక్ రిఫార్మ్ ఏంటిది? యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్. ఓకే, యుఎస్ చైనా ఎకనామిక్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్. ఆ రిపోర్ట్లో ఏమని రాశారంటే, పాకిస్తాన్ గెలిచింది, ఇండియా వాళ్ళు పాకిస్తాన్లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు చాకచక్యంగా తిప్పికొట్టి భారతదేశం మీద విజయం సాధించింది పాకిస్తాన్ అని రిపోర్ట్లో ఉందట. చూడండి, సో సర్ప్రైజింగ్ అని. ఇన్సర్జెంట్ అటాక్, అది అసలు యాక్చువల్గా జరిగిందేంటి? అసలు మన వాళ్ళు లోపలికి వెళ్ళలేదు కదా, ఇన్సర్జెన్సీ జరగలేదు కదా. మన భూభాగం మీద ఉండి టెర్రరిస్ట్ క్యాంపుల వరకే కొట్టారు భారతదేశాన్ని. అక్కడ ఇన్సర్జెన్సీ ఎక్కడ జరిగింది? జరగలే. వాళ్ళు మనోళ్ళు చొరబడుతుంటే వాళ్ళు తిప్పికొట్టారు, వాళ్ళు గెలిచారు అన్నట్టుగా రిపోర్ట్లో ఉంది. సో దాన్ని జయరామ్ రమేష్ పోస్ట్ చేశాడు నిన్న. యుఎస్ ప్యానల్ మేక్స్ బిగ్ క్లెయిమ్ అండ్ పాకిస్తాన్ మిలిటరీ సక్సెస్ ఓవర్ ఇండియా ఇన్ మే, కాల్స్ పహల్గామ్ ఇన్సర్జెంట్ అటాక్. మరి ఆ రిపోర్ట్లో ఎందుకు ఉంది అనేది మరి యుఎస్ చైనా వాళ్ళు చెప్పాలి దాన్ని. కాంగ్రెస్ స్లామ్డ్ పిఎం మోడీ అండ్ పాకిస్తాన్స్ మిలిటరీ సక్సెసెస్ యుఎస్ కమిషన్ రిపోర్ట్ సేస్. దానికి సంబంధించి ఓకే, 350% టారిఫ్ క్లెయిమ్, కాంగ్రెస్ ఇట్స్ అవుట్ అట్ ఎన్డీఏ. ఇదేది మొన్న వీళ్ళు రీసెంట్గా గుడ్ న్యూస్ రాబోతుంది, మేము సెటిల్ చేయబోతున్నాం అన్నారు. 26% దగ్గర నుంచి మొదలెట్టాడు ఈయన ట్రంప్. 26% అన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో తేడా వచ్చింది, డైలాగ్స్లో ఒప్పుకోలేదు. 50% చేశాడు. ఇదిగో ఇప్పుడు గుడ్ న్యూస్ రాబోతుంది అన్నారు, 100% చేశాడు. గుడ్ న్యూస్ రాబోతుందంటే 150% చేశాడు. నిన్న షాకింగ్ న్యూస్ 350% టారిఫ్ వేస్తాను బెదిరించాడు చూడు. అంటే అర్థం డిస్కషన్స్ మళ్ళీ ఫెయిల్ అయినాయి అని అర్థం. 350% టారిఫ్ వేస్తాను బెదిరిస్తున్న ట్రంప్ ఇప్పుడు. ఓకే, అది ఒకటైతే అర్థమైంది. ఐఎమ్ గుడ్ ఎట్ సెటిలింగ్ డిస్ప్యూట్స్, ట్రంప్ ప్యాట్స్ అగైన్ మళ్ళీ చెప్పాడు. ఇండియా పాకిస్తాన్కి సంబంధించి
పాల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి నేనే వాళ్ళిద్దరు సెటిల్ చేశాను. వాళ్ళిద్దరు సెటిల్ చేసినప్పుడు ఈ థ్రెటనింగ్ ఏంది, 350% టారిఫ్ ఇదంతా ఏంది మరి ట్రంప్ గారితో మోడీ గారికి మధ్యలో. ఓకే, అదొకటి జరుగుతుంది. ఇది ఇంకొక న్యూస్ సోషల్ మీడియాలో తిరుగుతుంది ఏంటంటే ఐశ్వర్యరాయ్ గురించి. ఐశ్వర్యరాయ్ నిన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారు మీటింగ్కి వెళ్ళారు. ఐశ్వర్యరాయ్, చంద్రబాబు నాయుడు గారు, సచిన్ టెండూల్కర్, మోడీ గారు వీళ్ళందరూ ఉన్నారనమాట ఆ మీటింగ్లో. ఈమె ఇచ్చిన ఒక స్పీచ్ నేను సోషల్ మీడియాలో తిరుగుతుంది. ప్లస్ అండ్ మెనీ మంచి ప్రైజెస్ వస్తున్నాయి ఆమెకి. అండ్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ హర్ అబౌట్ హర్ స్పీచ్. వాట్ స్పీచ్, ఆమె ఏం స్పీచ్ ఇచ్చిందంటే మోడీ గారు పక్కనే ఉన్నారు. ఆ మీటింగ్లో ఒక స్పీచ్ ఇవ్వటం అంటే ఆమె సాహసం చేసినట్టేనని అందరూ ఆమెను మెచ్చుకున్నారు. ఓకే, 1 caste, 1 religion, 1 language and 1 God. Aishwarya Rai at Sri Sathya Sai Baba centenary alongside PM మోడీ పక్కన నిలబడి ఈ దేశంలో ఒకటే మతం, ఒకటే కులం, ఒకటే భాష, ఒకటే దేవుడు ఉన్నాడు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు లేవు అని చెప్పి స్పీచ్ ఇచ్చిందంటే మానవత్వమైందే మన రిలీజియన్ అని. హ్యుమానిటీ ఈజ్ ద ఓన్లీ గాడ్, ఓన్లీ ట్రూ రిలీజియన్, మానవత్వమే నిజమైనటువంటి మతం అని చెప్పేసి చెప్పిందంటే ఐశ్వర్యరాయ్. దాని క్లిప్ని బట్టి నిన్నంతా కూడా మోడీ గారిని ట్రోల్ చేశారు. నువ్వు మతాల మీద రాజకీయం చేస్తున్నావు, 1 రిలీజియన్ ప్రమోట్ చేసి అదర్ రిలీజియన్స్ మీద మీరు డౌన్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఇన్ని మత గొడవలు కాదు, ఐశ్వర్యరాయ్ని చూసి నేర్చుకోండి, మానవత్వమే మన మతం, అన్ని మతాలు ఒకటి అని ఇంకా తిప్పుతున్నారు ఆయన మీద. ఓకే, the DMK minister praised Aishwarya Rai's 1 caste speech to target PM Modi. Aishwarya Rai's 1 caste, 1 religion speech ignites political debate on social media. So this is about Aishwarya Rai related speech related న్యూస్. మిగతా చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ బెనిఫిట్ అనేది కేవలం ల్యాండ్ ఓనర్స్కి మాత్రమే ఇస్తామని చట్టం చేశారట. మరి కౌలుకి వేసి లీజ్కి వేస్తారు కొంతమంది, కౌలు అంటారు దాని తెలుగులో. కౌలుకి వేసుకునేటువంటి ఫార్మర్స్కి మరి ఇప్పుడు అది వర్తించదంటే కౌలుకి వేసుకునే వాళ్ళకి డబ్బులు రావు, ల్యాండ్ ఓనర్స్కే వస్తాయి. ఇదేనండి, ఆల్రెడీ వాళ్ళు కౌలుకి వేస్తున్నప్పుడు ఇప్పుడు కౌలుకి వేస్తారంటే అర్థమైంది. ల్యాండ్ ఓనర్ ఒకరు, నేనే రెంట్కి తీసుకున్నాను ల్యాండ్ని, ఒక 50% మీకు ఇస్తామని, ఆల్రెడీ 50% ఇస్తామని చెప్పారు. అంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది, డబ్బులు వేసేది మొత్తం కూడా నేను, డబ్బులు నాకు రావు, ల్యాండ్ ఓనర్కి ఇస్తారట. ఆల్రెడీ పంటలో 50% ల్యాండ్ ఓనర్ తీసుకుంటాడు, మళ్ళీ ఈ 20,000 రూపీస్ కూడా ల్యాండ్ ఓనర్కే పోతాయి. ఈ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి, కౌలుకి తీసుకున్న వ్యక్తికి డబ్బులు రావు, గవర్నమెంట్ నుంచి స్కీమ్ రాదు, ఈయన ఇన్వెస్ట్ చేయాలి, పండిన దాంట్లో సగం ఓనర్కి ఇవ్వాలి. ఇది ఎంత ఎక్స్ప్లాయిటేషన్ కదండి టెనెంట్ ఫార్మర్స్కి. ఓకే, అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలకి నేను చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, మీరు ఏదన్నా చేయండి కానీ భూములు అమ్ముకోకండి, భూములు అమ్మకండి, ఎస్ఐన్ ల్యాండ్స్ అమ్మకండి. గవర్నమెంట్ మీకు భూమి ఎస్ఐన్ ల్యాండ్స్ ఇచ్చింది, వాళ్ళు మిమ్మల్ని పోచింగ్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని అమ్మమని చెప్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, మీరు అది అమ్ముకోకండి అని చెప్తే భూములన్నీ అమ్మేశారు పాపం. వాళ్ళు ఎవరి దగ్గర లేవు. పోనీ మీరందరూ కూడా మళ్ళీ వెళ్ళండి, అదొక పీరియడ్ ఉంది కదా, ఆ పీరియడ్లోకి వెళ్తారు. వీళ్ళంతా వచ్చే రోజుల్లో వెళ్ళనేయండి, నాకేం సంబంధం లేదు. ఇదేంటిది, హాల్ట్ ఎఫర్ట్స్ టు టేకప్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది కొన్ని పార్టీలు వెళ్ళి ఎస్ఐఆర్ ఇంకా మొదలవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ లిస్ట్లో మంది లేదు. సరే వీళ్ళు ఇప్పుడే మొదలెట్టినట్టున్నారు, ఎస్ఐఆర్ ఆపండి అని చెప్పి ఈసీఐకి ఇది ఇచ్చారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ యాక్టివిస్ట్ కండెమ్డ్ మావోయిస్ట్ కిల్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ కూడా మావోయిస్టులని కిల్లింగ్ని ఆపమని అని అంటే కండెమ్నింగ్గా ఎవరికైనా లెటర్ ఇచ్చారా, జస్ట్ కండెమ్ చేశారు. ఓకే, ఖండించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రేసెస్ అప్ ఫర్ అనదర్ సైక్లోన్, ఇంకొక సైక్లోన్ రావచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అదొక అలర్ట్ వస్తుంది. మరి గవర్నమెంట్ మేబీ దే హ్యావ్ దట్ అలర్ట్. ఓకే, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిబిఐ కోర్టుకి డిస్ప్రపోర్షనేట్ కేసెస్లో సిబిఐ కోర్టుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చారు. ఫస్ట్ టైం ఆఫ్టర్ 6 years he went to హైదరాబాద్ అండ్ ఫ్రమ్ దేర్ he went to his mother, I think. ఓకే, వెళ్ళాడు కదా, లోటస్ పాండ్కి వెళ్ళాడని న్యూస్ వచ్చింది. అంటే మదర్ని కలిసి ఉండొచ్చు, బట్ ఫొటోస్ అయితే బయటికి రాలి మదర్ని కలిసారు అనేది. ఓకే, ఇది
ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కిల్లింగ్స్ ఆఫ్టర్ హిడ్మా అండ్ టెక్ శంకర్. హిడ్మాన్ టెక్ శంకర్ని చంపేసిన తర్వాత ఇప్పుడు ఇది తిరుపతి అనే వ్యక్తిని కూడా అతని మీదకి వచ్చారు అనేది ఒక విషయం. చూడండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డని కస్టడీ ఆఫ్ మావోయిస్ట్ దేవుజీ అండ్ మల్లా రాజిరెడ్డి యొక్క కస్టడీ ఇవ్వమంటే పోలీసులు ఇవ్వలేదట. ప్రెసిడెంట్ 20, 21, 22 ఈ 3 తారీఖుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు విజిట్ ఉందనే దానికి సంబంధించిన న్యూస్. పోలీస్ ట్రాకింగ్ మూమెంట్ ఆఫ్ మావోయిస్ట్ మంత్స్ ఫర్ 2 months ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇది సడన్గా జరిగిన అటాక్ కాదు, 2 months నుంచి ఇదిగో నేను డిఐజీ గారు చెప్పారు, ఏమన్నారు, పోలీస్ ట్రాకింగ్ మూమెంట్స్ 2 months నుంచి వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళ మూమెంట్స్ మొత్తం. ఎందుకు ట్రాక్ చేస్తున్నారు కూడా ఆయన చెప్పారు. ఇక్కడ చూడ ఏమన్నారు, మీటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ డెడ్ లైన్. ఏదది, why this is behaving like this? Okay, meeting okay, చూడండి, మీటింగ్ సెంటర్స్ డెడ్లైన్ టు మేక్ ఆంధ్ర ఫ్రీ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ బై March 2026 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి డెడ్లైన్ పెట్టింది March 2026 కల్లా మీరు చేయమని. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నక్సలైట్లు మొత్తాన్ని చంపేస్తున్నారని ఒకటి అర్థమైంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చెప్పింది కూడా మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రీట్రేట్స్ మేజర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్ 13 మావోయిస్ట్ డెత్. 13 మందిని ఎన్కౌంటర్ చేశారు, వాళ్ళలో మేజర్ నాయకులు మొత్తాన్ని చంపేశారు, చిన్న వాళ్ళని పట్టుకున్నారని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకుంది అనేది మనందరికీ తెలుసు ఆల్రెడీ. చాలా అదానీ ప్రాజెక్ట్స్ వర్ స్టాప్డ్ బై దీస్ ట్రైబల్స్. రీసెంట్గా ట్రైబల్స్ ఒక ర్యాలీ చేశారు, 20,000 మందితో ర్యాలీ చేశారు ఒక అదానీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పేసి. ఈ యొక్క ట్రైబల్స్ ప్రొటెస్ట్ వల్ల అదానికి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి చాలా ట్రైబల్ ఏరియాస్లో. ఓకే, అదర్వైజ్ రీసెంట్లీ నాకు తెలిసిన వరకు ఈ యొక్క పెద్దగా మేజర్ అటాక్ అయితే వీళ్ళేం చేయలే నక్సలైట్లు. మేజర్ అటాక్ అంటే జనరల్గా ఓ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ని చంపేయటం ఇట్లాంటి ఏదో చేస్తుంటారు కదా బాంబులు పెట్టి. రీసెంట్గా అట్లాంటి కేసు ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా వాళ్ళు ఫారెస్ట్లో ఉన్నారు. సడన్గా అటాక్ చేశారు ఆపరేషన్ కగార్ పేరుతోటి. ఇది కేవలం కార్పొరేట్కి సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు హాల్ట్ చేస్తున్నారు. అదే కార్పొరేట్కి సంబంధించిందే. దట్స్ ఇట్. నేనేం చెప్తాను మీకు అర్థమైంది. ఓకే, ఐఎమ్ సారీ మామ్. ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి 16 సంవత్సరాలు 10వ తరగతి అబ్బాయి ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి చనిపోయాడు నిన్న. టీచర్స్ హరాస్మెంట్ చేశారని సారీ మామ్ అని ఒక నోట్ రాసి చనిపోయాడట. దాన్ని బాగా ఢిల్లీలో ఇష్యూ అవుతుంది. అది 3 schools రిసీవ్ బాంబ్ థ్రెట్స్ అండ్ ఢిల్లీలో 3 schools బాంబ్ థ్రెట్ వచ్చాయట. డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా యాంటీ యాక్టివిస్టులు ఉన్నారు ఢిల్లీ పోలీస్ చెప్పారు. కరెక్టే. యూత్ కాంగ్రెస్ లీడర్ని షాట్ డెడ్ చేశారట హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, యూత్ కాంగ్రెస్ లీడర్ని చంపేశారట కాల్చి. బెంగళూరు ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ లీడింగ్ హబ్ ఫర్ ఉమెన్, లెట్ స్టార్ట్ ఫండింగ్ రిపోర్ట్. ఓకే, సిద్ధరామయ్య మరి 2.5 years అయిపోయింది, ఆయన మాట నిలబెట్టుకుంటాడు అనుకుంటున్నానని డికే శివకుమార్ వాళ్ళ తమ్ముడు అనుకుంటా ఆయన అన్నారు. డికే శివకుమార్ బ్యాచ్ మొత్తం ఢిల్లీ పోయారు సీఎం పోస్ట్ కోసం. ఇక్కడ సిద్ధరామయ్య రెన్యూస్ పుష్ ఫర్ పబ్లిక్ రిజర్వేషన్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. The one thing I liked in Siddaramaiah is really he is true secularist. అతని స్టేట్మెంట్ చూసిన తర్వాత ఎర్లియర్ I did not know that Siddaramaiah has such secular views. ఓకే, గతంలో కొన్ని రిలీజియస్కి సంబంధించి కానీ మైనారిటీస్కి సంబంధించిన అతను తీసుకున్న నిర్ణయాలు, అతను స్టేట్మెంట్ చేయటం కానీ, రిలీజియన్ అనేది వ్యక్తిగతమైన పదాన్ని స్టేట్మెంట్, రిజర్వేషన్స్ ఇవ్వాలి మీరు ప్రైవేట్ సెక్టార్లో అని. There are many statements, many decisions taken by Siddaramaiah is truly secular. Okay, really I appreciate Siddaramaiah. Okay, why are you in Congress, hypocrite? Shashi Tharoor's prize for Modi sets off firestorm. ఇది శశి థరూర్ అదే మోడీ గారిని పొగిడేడట. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మరి నువ్వు కాంగ్రెస్లో ఎందుకున్నావు, మోడీని పొగిడే పని అయితే వెళ్ళిపోవచ్చు కదా మా దగ్గర నుంచి అని. కేరళలో కేరళ షాకర్ మ్యాన్ గెట్స్ 175 years
సొంత కూతుర్ని మైనర్ అమ్మాయిని రేప్ చేశారట ఒక వ్యక్తి. 178 సంవత్సరాలు జైలు శిక్ష చేశారట. ఓకే, 178 సంవత్సరాలు ఉరి శిక్ష వేయాలి. బికాస్ రేపింగ్ డాటర్ ఇస్ ఓన్ డాటర్, బెటర్ కిల్, దట్స్ ఇట్. ఓకే, Ayaram politics in Kerala. Case against Kerala lawyer and farmer నన్నదే ఆమెని బాంబెట్ చంపుతానని నిన్న ఒక క్యాథలిక్ నన్ను పోస్ట్ చేసింది కదా ఫేస్బుక్లో. రాజీవ్ గాంధీని చంపినట్టు చంపాలి అని అన్నాడని ఆమె మీద కేసు పెట్టారని దానికి సంబంధించిన న్యూస్. ఓకే, ఇది మహారాష్ట్రకి సంబంధించి శివసేన పోచింగ్ చేస్తారేమని భయంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారట. అందుకని ఒంటరిగా వెళ్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బిఎంసీ ఎలక్షన్స్. కానీ ఒకటైతే తెలుస్తుంది, ఇది మహారాష్ట్రలో నిన్న ఒక యాక్సిడెంట్ జరిగి 6 చనిపోయారు. ఎస్వి ప్లంజెస్ ఇంటూ 400 feet గార్జ్ ఇన్ రాయ్గఢ్లో. థ్రాష్ ఫర్ స్పీకింగ్ హిందీ. ఎవరో ఒక వ్యక్తి మరాఠీ మాట్లాడకుండా హిందీ మాట్లాడేట మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడలేదని చెప్పి అతను కొట్టారట. వాడెళ్ళి 19 years అందరి ముందు కొట్టాడని అవమానంతో అతను సూసైడ్ చేసుకున్నాడు నిన్న. దానికి సంబంధించి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఓకే, ఇష్యూ. ఇప్పుడు ఢిల్లీ పోతే మన లుంగి కట్టుకున్నారని కేరళ వాళ్ళని కొట్టారు. ఢిల్లీ వాళ్ళు హిందీ వాళ్ళు కొట్టారు. మన కేరళకు సంబంధించిన లుంగి కట్టుకొని తిరుగుతున్నారని. మీరు ఎవరో లుంగి కట్టుకొని తిరుగుతూ మేము కేరళ నుంచి అన్నారట. హిందీ మాట్లాడమంటే హిందీ రాలేదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని కొట్టారు వాళ్ళు. ఇక్కడ హిందీ వాళ్ళని మహారాష్ట్రలో కొడుతున్నారు. సరిపోయిందిగా. అక్కడ రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ కొట్టరు కదా. ఇది అందుకే ఎవరి లాంగ్వేజ్ వాడు మాట్లాడేది హిందీ మొత్తం ఎత్తుపడి నొక్కాలి. బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర స్లామ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ విండిక్టివ్ యాక్షన్ టార్గెటింగ్ కేటీ రామారావు ఇన్ ఫార్ములా రేస్. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఫార్ములా రేస్ కేసుని ముందుకు తీసుకెళ్ళమని గవర్నర్ నాడ్ ఇచ్చాడట. తెలంగాణ గవర్నర్ గివ్స్ నాట్ ఫర్ కేటీఆర్స్ ప్రాసిక్యూషన్ ఇన్ ఫార్ములా ఈవెన్ రేస్ కేస్. ఈయన రవిచంద్రన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విండిక్టివ్ పాలిటిక్స్ అంటారు. స్పీకర్ ఇష్యూస్ ఫ్రెష్ నోటీస్ టు దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. అదే వాళ్ళు కోర్టు 1 week టైం ఇచ్చింది కదా యాక్షన్ తీసుకోమని, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారట దానంకి అతనికి. బీజేపీ అండ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్తో కొట్టుకున్నారట. నిన్న టీవీ ఛానల్లో ఏదో ఒక డిబేట్ జరిగింది. ఏం టీవీ ఇది? యోయో టీవీ. యోయో టీవీలో కాంగ్రెస్ అతను బీజేపీ సంబంధించినటువంటి ఇద్దరు మాట్లాడుతూ టెలివిజన్లో ఒకరినొకరిని కొట్టుకున్నారట. దానికి సంబంధించినటువంటి ఒకట న్యూస్ ఇది. ఓకే, తెలంగాణకు సంబంధించి ఇది. రాజస్థాన్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఓట్ చోరీకి వ్యతిరేకంగా. ఓకే, రాజస్థాన్ మినిస్టర్ ఇంట్లోకి పులి పోయిందంట. ఇది ఒక పెద్ద న్యూస్ అయింది. ఓకే, డైరెక్ట్గా మినిస్టర్ ఇంట్లోకి పోయిందంటే పులి. బీజేపీ కుడ్ హ్యావ్ వన్. చూడండి బీజేపీ నాయకుడు ఏం స్టేట్మెంట్ చేశాడు. నిన్న బైపోల్ ఎలక్షన్ జరిగాయి. ఇదేంటి ఓట్ థెఫ్ట్ జరుగుతుందని ఇంతకన్నా నిదర్శనం లేదు. బైపోల్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఎక్కడెక్కడైతే మేజర్ ఎలక్షన్ జరుగుతాయో అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది హైదరాబాద్లో. ఓకే, ఇక్కడ రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది బైపోల్ ఎలక్షన్స్లో. అక్కడ బీజేపీ గవర్నమెంట్, బట్ కాంగ్రెస్ గెలిచింది. బట్ బీహార్లో ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇతను అంటాడు, బీజేపీ నాయకుడు ఏమన్నాడు, మేము అనుకుంటే రాజస్థాన్లో రాంగ్ఫుల్ మీన్స్తో గెలిచి ఉండేవాళ్ళమే, కానీ ప్రజలను గౌరవించి చేయలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మేము చేయాలనుకుంటే చేస్తామనిగా. ఒక సీటే కాబట్టి చేయలేదు వాళ్ళు. ఇది మేజర్ ఎలక్షన్స్ అయితే చేస్తారని హింట్ ఇవ్వటమే ఇదంతా. అంటే వీళ్ళు చేయగలరు, మేము అనుకుంటే మేము చేసేవాళ్ళమే కానీ మేము చేయలేదు అని అన్నాడంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేసేవాళ్ళంటే చేసే అవకాశం ఉందని అర్థం. ఏఐడిఎంకే అపోజిట్స్ ఎస్ఐఆర్ ఇన్ తమిళనాడు. ఎస్ఐఆర్ని ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారని వండరు అని అంటారు. మరి వీళ్ళే వెళ్ళి వాళ్ళ ముందు ఇదంతా సెంటర్ డైనింగ్ ఫండ్స్ టు తమిళనాడు బీజేపీలు. చూడండి డిఎంకే వాళ్ళు ఏమంటారంటే తమిళనాడుకి సంబంధించి మా ఫండ్స్ మొత్తం ఆపేసిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకంటే డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు అనేది. ఇది చూడండి తమిళనాడుకి సంబంధించిన మాయిశ్చర్ నామ్స్ రిలాక్స్ చేయమంటే సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. అది అక్కడ మేజర్గా గొడవ వస్తుంది ఏంటంటే మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి రిజెక్షన్.
మోడీ గారేమో అక్కడ బీహార్ ఎన్నికలు అయిపోగానే స్టేట్మెంట్ చేశారు, ఇంక నా నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అన్నాడు. ఈయన కోపం వచ్చింది స్టాలిన్కి. నిన్న సత్యసాయి మీటింగ్కి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి పోలేదు స్టాలిన్. ఓకే, ఇమీడియట్గా ఆయన మెట్రో ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు మోడీ గారు. ఇప్పుడు వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు, మీరు మెట్రో ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశారు, మా మీద ఖర్చు పెట్టారు తమిళనాడు మీద. ది వార్ స్టార్టెడ్ ఆల్రెడీ ఇన్ బిట్వీన్ స్టాలిన్ అండ్ మోడీ అని అర్థమైంది మనకు ఒకటి. బీహార్ అయిపోగానే ఆఫ్టర్ బీహార్ ఎస్ఆర్ స్పాక్స్ టెన్షన్ వెస్ట్ బెంగాల్. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇదిగో మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసింది, మీరు ఇమ్మీడియట్గా మీరు ఎస్ఐఆర్ ఆపండి, ఇది మాకు మా ఓట్లు డిలీట్ చేస్తారన్నది. ఇది చూడండి, ఇట్స్ కొయటిక్ అండ్ కోయర్సివ్ ఎస్ఐఆర్ అనేది ఇది అన్యాయం అనేది. వెస్ట్ బెంగాల్ పోలీస్ లింక్ టు మల్టీ క్రోర్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ మీద రీసెర్చ్ చేస్తుంటే పోలీసులు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పేరు బయటపడిందట. ఆల్రెడీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినప్పుడు ఆన్లైన్లో చీటింగ్ చేసుకోవడం ఎందుకండి? అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనుకున్నాడంటే ఒక ఆన్లైన్ సైబర్ క్రైమ్ వెనక. ఓకే, ఎవడో డబ్బులు అయినాడు. ఇప్పుడు ఐబొమ్మ వ్యక్తి అంటే అతను ఏదో జాబ్ కోసం వెతుక్కుంటూ అతను ఎట్లయినా డబ్బులు సంపాదించాలని ఆయన హ్యాక్ చేశాడు, సినిమాలు మొత్తం ఐబొమ్మలో పెట్టాడు. అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సైబర్ క్రైమ్ వెనక నెట్వర్క్ నడుపుతున్నాడట. నేను వెస్ట్ బెంగాల్ పోలీసులు చెప్పారు. చూడండి, ఇద్దరు వెస్ట్ బెంగాల్ బిఎల్ఓని అటాక్ చేశారట నిన్న వెస్ట్ బెంగాల్. అది నిన్న న్యూస్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.